వీడియో స్టార్టింగే గ్రీనరీ చూపిస్తుంది మంచిగా పొలాలని అనుకుంటున్నారా? మేము అంతగిరికి వెళ్తున్నాము. అక్కడనే మా బుడ్డదానికి అంటే మా చెల్లె వాళ్ళ పాపకి వెంట్రుకలు తీస్తున్నారు. అంటే గుండు చేయించట్లేదు, జస్ట్ కత్తెరలు తీస్తున్నారు. సో మేము అందరం ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. వాళ్ళు అక్కడే తీస్తారంట. వదినా సే హాయ్. అన్నయ్య సంతు హాయ్ సౌజన్య. ఇంకా ఇదే అంతగిరి. ఇక్కడికి అందరం రీచ్ అయిపోయినాము. మా మమ్మీ వాళ్ళు, చెల్లె వాళ్ళ, అత్తయ్య వాళ్ళు, పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు అందరం వచ్చేసినాం అనమాట. గుడి మాత్రం చాలా చిన్నగా ఉంది, అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఇదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇంకా ఇక్కడనే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ టెంపుల్ పక్కనే కింద కూర్చొని మా అన్నయ్య చేత 5 times గోల్డ్ రింగ్లో నుంచి చిన్నగా హెయిర్ తీసుకొచ్చి బయటికి ఇట్లా పట్టుకొని కట్ చేయించారు అనమాట. ఎక్కువసేపు ఏం పట్టలేదు, తొందరగానే అయిపోయింది. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసినాము. అక్కడ చిన్నగా కింద చాపలాగా వేసి సెటప్ చేస్తున్నారు అందరూ. ఇంకా అక్కడనే వెంట్రుకల కార్యక్రమం మొదలు. ఒక్కసారి 11 monthsలో జుట్టు కట్ చేసిన తర్వాత గుండె ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా దానికి ఇయర్స్ అండ్ ఏజ్తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకి హెయిర్ ఉండాలి కదా, గుండె చేపిస్తే బాగోదని చెప్పి జస్ట్ కత్తెరలతో 5 కత్తెరలు అట్లా ఇచ్చిర్రు. అండ్ ఇక్కడనే గుడి, ఇది వీడియో అలో లేదన్నారు, అందుకే అక్కడితో ఆపేసిన. ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రోగ్రామ్. ఇంకా మా చెల్లె అండ్ సంతు అన్నయ్య వదినకు బొట్టు పెట్టడము, వాళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరికి బొట్టు పెట్టడము, అండ్ మా చెల్లె వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళకి బొట్టు పెట్టడం, బట్టలు పెట్టడము, వీళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 times కత్తెరతోనే అన్నయ్య చేత కట్ చేయించారనమాట. సో దీనిలో పెద్దగా చెప్పడానికి ఏం లేదు, మీరే చూసేయండి, చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా. ఆమె చేతులు ఇట్లా పట్టిపోయిమా కూడా పట్టుకోవట్లే నోట్లో నాకుపిస్తే ఆమెకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆమెకి చేతిలో పెట్టి నీ రింగు నువ్వు చేసుకోదురా. ఉంగరం పెద్దగా ఉంది, ఎంట్రుకలు ఎక్కువ వస్తాయి. ప్రశాంత్ నువ్వు ఆగు. ప్రశాంత్ అంటే మీదనా కింద రూట్స్ దగ్గర Anima smile? Kana smile? Hey, donga.
ఇంకా ఫైనల్‌గా 5 సార్లు కట్ జేషిర్రు. నాకు పుట్టెంట్రుకలు అనంగానే గుండు జేయడం ఒకటే తెలుసు. కత్తెరలియడము 5 కత్తెరలు, 7 కత్తెరలు అంటే విన్నా తప్ప ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం దీనికే చూస్తున్నా. కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ టైం కదా చూడ్డము. దానికి అట్లా కట్ చేస్తుంటే మస్తు టెన్షన్ అయింది. మా అన్నయ్య కూడా సిజర్స్ పట్టుకున్నప్పుడు టెన్షన్ పడ్డాడు. బట్ కొంచెం స్మూత్‌గానే అయిపోయింది. పెద్ద ఇబ్బంది కాలేదు. అది కొంచెం లాగినట్టు అయ్యి ఏడ్చింది. అంతే తప్ప పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాలేదు. మంచిగా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మ్యాండేటరీ ఫ్యామిలీ సెల్ఫీ ఒకటి తీసుకొని డే అయితే హ్యాపీగా ఎండ్ చేసేసినాము. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మా చెల్లెని, చిన్నదాన్ని అండ్ సంతుని కూర్చోబెట్టి మా అన్నయ్య వాళ్ళు బట్టలు అండ్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిర్రు. వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా మా చెల్లె వాళ్ళకి అట్లా బట్టలు పెట్టడము అండ్ గోల్డ్ పెట్టడము ఎట్సెట్రా ఎట్సెట్రా గిఫ్టింగ్ కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఫైనల్గా దాని వెంట్రుకలు అయితే అయిపోయినాయి. ఇంకా ఆన్యకి తీయలేదు. ఆన్యకి మేము 5 ఇయర్స్లో అనుకుంటున్నాము. 4th బర్త్డే అయిపోయిన తర్వాత మాదేమో అక్కడ తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ నేనే మా డాడీని టార్చర్ చేస్తున్నా, కొంచెం కిందకు ఒంగు అని చెప్పి. మా డాడీ ఏమో స్ట్రైట్గా నిల్చున్నాడు, వీడియోలో కవర్ కాలేదని చెప్పి అరుస్తుండే నేను. సో ఇక్కడ అది చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టేసిరు. ఇక్కడితోని ప్రోగ్రామ్ అంతా ఎండ్ అయిపోయింది. ఇంకా మంచిగా అందరం ఒక మ్యాండేటరీ ఫ్యామిలీ సెల్ఫీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఆ రోజు కోసమే మేము సిద్దిపేటకి వెళ్ళినాము. ముందు రోజు ఈవినింగ్ అట్లా వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అయిపోగానే ఈవినింగ్ కల్లా మేము మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ నేను దీంతో సెల్ఫీ తీసుకుందాము అని చెప్పి వస్తే మా వదిన ఫోటో బాంబింగ్ కాదు వీడియో బాంబింగ్ చేసింది ఇక్కడ. సో ఇట్లా మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఇంతకీ మీకు 3 కత్తెరలు ఇవ్వడం 5 కత్తెరలు ఇవ్వడం అంటే మీకు తెలుసా అనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ మీరు నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇక్కడ అందరం మంచిగా చెప్పినట్టు ఒక సెల్ఫీ దిగేసి ఫైనల్గా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి సిద్దిపేటకి వెళ్ళి ఒక నిమిషం ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కలిసేసి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.